హావియస్ వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. ఈరోజు మనం క్లోన్ స్టాంప్ టూల్ ఎలా యూస్ చేయాలని దాని గురించి తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నాను. నేను ఆ ఇమేజ్ సైజ్ని 300 పెట్టుకుంటున్నాను రిజల్యూషన్. సో ఇది ఆ ఇమేజ్ యొక్క సైజు 6x4 పెట్టుకున్నాను. నేను ఇంకొక ఇమేజ్ని కూడా నేను ఓపెన్ చేసుకుంటున్నాను. కంట్రోల్-O షార్ట్కట్కి ప్రతిసారి మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ చేసుకునే బదులు ఇలా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఏదైనా ఒక ఈ వాల్పేపర్ నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఈ వాల్పేపర్ యూస్ చేశారు కదా. సో నేను క్లోన్ స్టాంప్ టూల్ సెలెక్ట్ చేసుకొని నాకు ఎంత విడ్త్ అయితే కావాలో అంత విడ్త్ బ్రష్ యొక్క సైజుని నేను ఇంక్రీజ్ చేసుకొని హార్డ్నెస్ కావాలంటే హార్డ్నెస్, లేదు నేను హార్డ్నెస్ తగ్గివే ఉంచుకోవాలనుకుంటున్నాను. సో నేను ఇది కూడా సేమ్ మనం ఎలాగైతే మనం హీలింగ్ బ్రష్ టూల్ని యూస్ చేసామో అదేవిధంగా ఇది కూడా మనకు ఆల్ట్ అనేది ప్రెస్ చేయడం ద్వారా మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుంది. సో నేను ఆల్ట్ మీద ప్రెస్ చేసినప్పుడు ఇది ఒక చిన్న షూటింగ్ పాయింట్ ఎలాగైతే మార్క్ అవుతుందో అలా అవుతుంది అనమాట. సో నేను దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను ఒక న్యూ ఫైల్ మీద నేను దాన్ని డ్రాగ్ చేసినట్లయితే చూసారా, ఇప్పుడు నేను చేసింది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఒక కార్బన్ పేపర్ అక్కడ ఇంతవరకు అయితే నేను ఇది చేశాను, ఈ పార్ట్ వరకు మాత్రమే మనకి ఇక్కడ యూజ్ అయింది క్లోన్ స్టాంప్ టూల్. ఎందుకంటే జస్ట్ క్లోనింగ్ కోసం మాత్రమే మన భాషలో మనం వాడుక భాషలో చెప్పుకోవాలనుకుంటే యాజ్ ఏ కార్బన్ పేపర్ లాగా మనకి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకొని ఓన్లీ మనం బ్యాక్గ్రౌండ్స్ ఇవేమీ కాదు. సో నేను బ్రష్ సైజు చిన్నది చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసి నేను ఇక్కడ దీ సైజ్ని కూడా తగ్గించి ఇక్కడ నేను ఇది చేస్తున్నాను చూసారా ఈ విధంగా. సో మనం దీన్ని యూస్ చేసి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సీనరీస్ కొత్త డిజైన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఇలాగా చూసారా, ఇది ఇప్పుడు కంప్లీట్గా ఇదొక డిజైన్. సో రెండు మల్టీ డిజైన్స్ మనం ఒకే ఇదిగా డిజైన్ చేసామన్నమాట. సో ఈ విధంగా మనం ఈ క్లోన్ స్టాంప్ టూల్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఇవే కాదు, మనం ఇమేజెస్ కూడా మనుషుల ఇమేజెస్ కూడా మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు సేమ్ మెథడ్ యూస్ చేసి. సో ఇక్కడ మహేష్ బాబు ఇమేజ్ తీసుకున్నాను నేను. సో ఈ మహేష్ బాబు ఇమేజ్ తీసుకొని నేను ఇక్కడ ఒక కొత్త లేయర్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను ఆల్ట్ ప్రెస్ చేసి ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా. అంటే అక్కడ ఈ ఇమేజ్ తీసినటువంటి ఫైల్ని దీన్ని బట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఎప్పుడైతే నేను మౌస్ వదిలేస్తానో అప్పుడు సరే ఇది యాక్టివేషన్ అనేది పోతుంది. సో ఇక్కడ లేయర్ అనేది క్లిక్ అవుతుంది. సో నేను ఈ లేయర్ని డ్రాగ్ చేసుకొని పెట్టుకుంటాను ఈ విధంగా. సో ఈ క్లోన్ స్టాంప్ టూల్ని మనం ఈ విధంగా యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా మీరు వారధి ట్యూటోరియల్స్@gmail.comకి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.